చెప్పుకుంటున్నాం. జైబీన్ దినపత్రికలోకి వెళ్ళే ముందు ప్రధానమైనటువంటి వార్తలు, ఇక్కడ ప్రధాన వార్తలు కూడా జైబీన్ దినపత్రికలు నేను రాసిన వార్త. కుల వివక్షతో కోలమనం ఏ విధంగా కుల వివక్షత కొనసాగుతుంది, ఏ విధంగా దాన్ని కోలమనం చేస్తారు అనేటువంటిది ప్రధానమైనటువంటి వార్త. అణగారిన వర్గాలు ఎప్పుడైతే మనం అణచివేయబడతామో, ఎప్పుడైతే మనం ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ ఐఏఎస్ ఐపీఎస్ టాప్ బ్యూరోక్రాట్స్ హోదాలు ఉన్నప్పటికీ ఆ ఎకనామికల్గా ఆర్థికంగా పొలిటికల్ లీడర్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది, కానీ కులం మాత్రం ఎప్పటికీ పోదు. రాసి పెట్టుకోండి, కులం ఎప్పటికీ పోదు. కులము మనం చచ్చిన తర్వాత కూడా కులం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కులం ఆధారంగానే మనల్ని దగ్గరేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కుల ఆధారంగానే మనకు పదవులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కుల ఆధారంగానే మనల్ని ఐడెంటిఫై చేసి మనకు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ కుల ఆధారంగానే జరిగేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే కులాన్ని బట్టి ఇవాళ నడిచేటువంటి పొలిటికల్ లీడర్స్ ఉంటారు, కులాన్ని బట్టి నడిచేటువంటి ఇవాళ ఉన్నటువంటి మత రాజకీయాలు ఉంటాయి, కులాన్ని బట్టి నడిచేటువంటి కుల రాజకీయాలు ఉంటాయి. మరి కుల రాజకీయాలకు కులమానం ఉంటుందా అంటే ఎప్పటికీ ఉండదు. రాసి పెట్టుకోండి. నువ్వు ఎంత పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నా, ఏ విధమైనటువంటి స్థాయిలో ఉన్నా అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కానీ అణగారిన వర్గాలకు మాత్రము అది కుల వివక్షత ఎప్పటికీ కూడా ఉంటుంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడి అనేటువంటి రిజర్వేషన్లు వచ్చినాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ వచ్చినాయి. ఏబిసి అనేటువంటి కేటగిరీలు వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ఈ కేటగిరేషన్ వాళ్ళకు వర్తింపజేసిందంటే ఇవాళ ఉన్న నామకే మాత్రమే జీవోలు ఇచ్చిన కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం చేయట్లేదు. అందుకోసమే కులం ఏ విధంగా ఉంటుంది, కులం గోడలు ఏ విధంగా ఉంటుంది, కులము ఏ విధంగా అణచివేయబడుతుందని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి నేపథ్యం. ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా ఇలా వివక్షత ఉన్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్లో ఇలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేటువంటిది పరిస్థితి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఉన్నటువంటి విద్యార్థులు, ఇలా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు చేరేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు ఏ గ్రేడ్లో తీసుకుంటారు, ఏ గ్రేడ్ అనేది బి గ్రేడ్, సి గ్రేడ్. ఇలా ఉన్నటువంటి కేటగిరేషన్ 3 కేటగిరీలేషన్, 3 కేటగిరీలేషన్ సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్లు ఇస్తున్నారంటే ఇవ్వట్లేదు తెలంగాణ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఏబిసిడి వర్గీకరణ డి లేదు, ఏబీసీనే. ఏబీసీ అనేటువంటిది వర్గీకరణ జరిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండు, ఈ రోజు నుంచెల్లి మీకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఈ రోజు నుంచెల్లి ప్రతిదీ కూడా మీకు కేటగిరేషన్ ప్రకారంగానే మీకు నడుచుకుంటారు, కేటగిరేషన్ ప్రకారంగానే మీకు అన్ని వెసులుబాటు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సర్టిఫికేట్లో మాత్రమే, సర్టిఫికేట్లలో ఇప్పటివరకు ఇవ్వలేని పరిస్థితి. ఇలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. చాలామంది ఇబ్బంది పడేటువంటి నేపథ్యం. ఒక పక్కన ఉన్నటువంటి నేపథ్యం, ఒక పక్కన ఉన్నటువంటి సర్టిఫికేట్ల విషయంలో గందరగోళం ఉంది. సర్టిఫికేట్ విషయంలో ఏ కులమో చెప్పలేని పరిస్థితి, దానిలో ఏ సబ్ క్యాస్ట్ సంబంధించిన అంశాలు కూడా పొందుపరచలేదు. ఇలా ఉన్నటువంటి గందరగోళంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఉద్యోగస్తులు కూడా ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి. అందుకోసమే కుల వివక్షతలో కులమనం. ఇలా ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం వస్తుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా జరుగుతాయి. ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళ క్యాస్ట్లో అనేటువంటిది. ఎస్సీ అనగానే 59 కులాలు వస్తాయి. 59 కులాల్లో దానిలో సబ్ క్యాస్ట్ ఉంటుంది, మిగిలినటువంటి దాని కేటగిరేషన్ ఉంది. దాంట్లో కూడా మరి అది ఒకే విధంగా ఉండదా అనేటువంటిది ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ఏ కేటగిరేషన్ల విషయాలు ఇలా ఉన్నటువంటి రిజర్వేషన్ ఏ విధంగా అందిస్తారన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త జైబీన్ దినపత్రిక. ఎందుకోసం అంటే ఇది మన పత్రిక, మన రాసే పత్రికలో నువ్వు ఎన్ని పత్రిక, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, వెలుగు, గిలుగు ఎన్ని పత్రికలు ఉండండి, వాళ్ళన్నీ పక్కా కమర్షియల్ వార్తలు ఉంటాయి. జైబీన్ దినపత్రిక ఆత్మగౌర దినపత్రిక. కన్నీళ్ళ బాధలతోని కష్టాల కడల నుంచి నిరంతరం శ్రమపడుతూ 24 గంటలు జైబీన్ నినాదం కోసము, భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసమే నిలబడ్డటువంటి కన్నీళ్ళ బాధలతోని కసితో రాసేటువంటి ప్రధాన వార్తలు ఇవి. కసితో ఒక్కొక్క అక్షరాన్ని కసితో రాసేటువంటి వార్తలు. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ఎంతో పెద్ద మేధావులు చేయలేనటువంటి పని ఇవాళ జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీ చేస్తుంది. ఇవాళ ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు చేయలేనటువంటి పని, ఎంతో పెద్ద పొలిటికల్ లీడర్లు ఉన్నటువంటి చేయలేనటువంటి పని జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీ ఇవాళ ప్రశ్నించే గొంతుక అయింది. ఇవాళ ఉన్నటువంటి అన్ని రంగాల్లో, అన్ని మీడియా రంగాలతో పాటు సమానంగా కూడా ఇలా ముందుకు వెళ్తుందంటే అది ఆత్మగౌరవ నినాదం. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ అండి. ఆత్మగౌరవ రేపొద్దున ఉద్యోగంలో నీకు ఇబ్బంది అంటే, ఉద్యోగంలో రిజర్వేషన్కి ఇంప్లిమెంటేషన్ చేయకపోతే, ఉద్యోగంలో నిన్ను మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తే, ఉద్యోగంలో నువ్వు చేసే క్రమంలో నిన్ను
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే, నువ్వు ఉద్యమం చేసే క్రమంలో నేను మానసికంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి క్రమంలో జేబీఎం దినపత్రిక, జేబీఎం టీవీకి మీ సమాచారం అందిస్తే తప్పకుండా మీకోసం న్యాయం చేస్తాను. మీకున్నటువంటి మీ చీఫ్ బ్యూరో, మీకు ఉన్నటువంటి చీఫ్ ఆఫీసర్, మీకున్నటువంటి పై ఆఫీసరు ఎవరున్నా వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించి మీకోసం న్యాయం చేయడానికి పుట్టిందే జేబీఎం దినపత్రిక, జేబీఎం టీవీ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అని సగర్వంగా చెప్పుకుంటాను. మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, సీఎంకు ప్రాబ్లం వచ్చినా కూడా సమస్యను పరిష్కరిస్తాను, పీఎంకు సమస్య వచ్చినా కూడా నా వల్ల అయితే పరిష్కరిస్తాను. అది ఏది ఏమైనప్పటికీ అనేటువంటి నేపథ్యం ఏమాత్రం ఆలోచించను. న్యాయం జరిగిందా లేదా అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఎజెండా జేబీఎం టీవీ, జేబీఎం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ బరిగల శివ ఎజెండా అనేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి ఈ వార్తలు ఎవరు రాయరు, ఈ వార్తలు రాసేంత గడ్స్ ఎవరికి ఉండవు. ఎందుకోసం అంటే వాళ్ళ స్వలాభం కోసం రాస్తారు. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పత్రిక డ్యామేజ్ అయితేదన్న ఉద్దేశంతో వాళ్ళు రాయరు. వాళ్ళకి ఏ విధంగా కూడా పెయిడ్ ఆర్టికల్సే కావాలి. ఈ ఇబ్బందులు మనం పడుతున్నాం. ఇలా సర్టిఫికేట్లో ఇలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇవ్వట్లే అనే బాధ మన అందరూ తెలుసు. మరి వాళ్ళని రాశారా? ఈ సమస్యనైనా సీఎం దృష్టి తీసుకెళ్ళానంటే సీఎం దృష్టి తీసుకెళ్ళాలి. ఇది నేను సీఎం దృష్టి తీసుకెళ్ళాను. ఈరోజే మార్నింగ్ సీఎం గారికి నేను పర్సనల్గా పంపించాను. సీఎం గారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వార్తను వాళ్ళకి చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఇట్లా ఉంది అని చెప్పాను. వాళ్ళు తొందరలోనే సమస్యను కూడా పరిష్కరిస్తారు ఈ జేబీఎం దినపత్రికలో ఉన్నటువంటి వార్త ఆధారంగా అనేటువంటి నేపథ్యం ఉంది. ఎస్సీ వర్గీకరణ విభజనపై లాభం ఎవరికి? వర్గీకరణ పూర్తయిన అమలుకు నోచుకోని ఆచరణ. కుల ధృవీకరణ పత్రాల్లో వర్గీకరణ జాడెక్కడ? ఉద్యోగాల పదోన్నతులు ఎక్కడ కనిపించని వర్గీకరణ అంశము. ఉద్యోగ నియామకంలో నేటికి అమలు కాని వర్గీకరణ ఫలాలు. వర్గీకరణ అమలును పకడ్బందీగా అమలుపరచండి. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు న్యాయం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వాటాను పక్కాగా అమలుపరచాలి. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త.